ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అన్న డౌటు ఈరోజు మీకైనా, నాకైనా ఉంది. ఈరోజు మనం ఇలా బతుకున్నాం కదండీ! ఈరోజు మనం ఒకరోజు చూస్తున్నామంటే అది దేవుడి కృప అండి. ఈరోజు మనకి వచ్చిన ఈ అందమైన కళ్ళను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి. ఈరోజు మనం ఇలా మాట్లాడుతున్నామంటే దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి. ఈరోజు 3 పూటలు మనం తింటున్నామంటే అందుని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి. ఈరోజు మనం నడుస్తున్నామంటే మన 2 చేతులు ఉన్నాయంటే ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి. ఈరోజు మనం వాష్‌రూమ్‌లోకెళ్ళి బయటకొస్తున్నామంటే అందుని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి. వాష్‌రూమ్‌లోకెళ్ళిన అనేక మందికి వాష్‌రూమ్‌లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. కానీ మనం వాష్‌రూమ్‌లోకెళ్ళి బయటకొస్తున్నామంటే దేవుడి కృప. మరొక రోజు మనం చూస్తున్నామంటే అది దేవుడి కృప అండి. అందుని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన ప్రకాష్ నగర్‌లో నిత్య అన్న పాపకి ఐ క్యాన్సర్ ఉందండి. అంటే ఆ పాపకి 2 సంవత్సరాలకి ఐ క్యాన్సర్ వచ్చింది. అంటే ఆ పాప సిగరెట్ తాగిందా? ఆ పాప మందు తాగిందా? ఆ పాప ఇంకేమైనా చేసిందా? కాదు. ఆ పాపకి ఐ క్యాన్సర్ అయితే, ఐ క్యాన్సర్‌లో ఆపరేషన్ చేసి ఒక గుడ్డు తీసేశారు. ఆ గుడ్డు తీసేసి ఆ పాపకి ప్లాస్టిక్ గుడ్డు పెట్టారండి. అయినా ఆ పాప ఆళ్ళ తల్లిదండ్రులు ఇంకా మా పాప సజీవంగా ఉందని, అందుని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ప్రతి వారం మందిరానికి వస్తున్నారండి. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఓకేనా? అయితే ఈ రోజుతో నేను కొన్ని రీల్స్ ఆపుతున్నానండి. ఎందుకంటే మన ఏజెడ్ చర్చ్‌లో ఉపవాసాలు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని రోజులు నేను రీల్స్ ఆపుతున్నానండి. ఓకేనా? నాతో కలిసి అందరూ ప్రోత్సహించండి నన్ను. నా గురించి ప్రార్థన చేయండి. దేవుడు తన ఆత్మతో ఇంకా నన్ను పట్టుకొని కుమ్మరించాలని, అనేక మందికి దేవుడు నా సాక్ష్యాన్ని గూడా నేను బహిరంగంగా చెప్పాలని నేను ఈ వీడియో చేయడానికి కారణమండి. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.